కాసేపట్లో గదర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన రానుంది. విన్నర్స్ జాబితాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందజేస్తారు. జ్యూరీ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను గుర్తించేందుకు దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టీజీఎఫ్ఏను గత ఏడాది నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ అవార్డులను 2025లో తొలిసారిగా ప్రదానం చేసింది. ఇప్పుడు రెండోసారి కూడా అవార్డులు ప్రదానం చేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి. శ్రీపాల్, 2026 గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి లిస్ట్ ను కొద్దిసేపట్లో బట్టి విక్రమార్కు అందజేస్తారు జ్యూరీ సభ్యులు అని తెలుస్తోంది. ఏమన్నా బయటకు లీక్స్ వస్తూ ఉన్నాయా లిస్ట్ లో ఎవరెవరు ఉంటారు అన్న దానికి సంబంధించి? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ అయితే 2025 సంవత్సరానికి సంబంధించి విజేతల వివరాలను అయితే ఈ రోజు మార్చి 7వ తారీఖున అయితే ఈ రోజైతే జ్యూరీ ప్రకటించనుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే జ్యూరీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ రోజు విజేతల జాబితాను అయితే అధికారికంగా వెల్లడించడం జరుగుతుంది. అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అయితే మార్చి 19న 2026 ఉగాది రోజున ఉగాది సందర్భంగా అత్యంత వైభవంగా అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అయితే అవార్డుల కేటగిరీ అయితే మాత్రం ఈ ఏడాది మొత్తం 17 విభాగాల్లో అవార్డులు అందజేస్తున్నారు. ఇందులో కొత్తగా సామాజిక సందేశాత్మక చిత్రాలకు ప్రత్యేక అవార్డుతో పాటు డాక్టర్ సినారే మరియు ఏఎన్ఆర్ పేర్లతో ప్రత్యేక పురస్కారాలు అయితే చేర్చడం జరిగింది. అయితే పారదర్శక దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత గత ఏడాది పునరుద్ధరించబడిన ఈ అవార్డులను అంటే నంది అవార్డు స్థానంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పూర్తి పారదర్శకంగా ఎంపిక చేసినట్లు కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే గతంలో కూడా ప్రధానంగా విజేతలు ఒకసారి 2024-25లో కూడా ఎందుకంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు ఇలా 17 విభాగాలకు సంబంధించి కూడా అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు కూడా అంటే 2025 సంవత్సరానికి గాను వాళ్ళ విజేతలైతే ప్రకటించినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లోనే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన ఉండబోతోంది. ఉగాది పురస్కారాలు అంటే ఉగాది రోజున ఈ అవార్డ్స్ ని ప్రదానం చేస్తారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ ని ఏర్పాటు చేసింది. 2025లో తొలిసారిగా ప్రదానం చేశారు. ఈసారి 2026 ఉగాది రోజున ప్రదానం చేయడానికి ఇప్పటికే అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లోనే ఆ లిస్ట్ బయటకు వచ్చే